భరతాదులు. అలా సీతమ్మ మాయమ్మ అని మనం తలుచుకోవాలి అని అస్మన్మాత అలాంటి సీతమ్మ మనందరికీ ఇప్పుడు దర్శనమిస్తూ ఆ వివాహగారానికి వెళుతూ ఉన్నారు, కళ్యాణ మండపంలోకి. అన్ని చుట్టూతాల ప్రదక్షిణం చేస్తూ వస్తారు అమ్మవారు. అందరికీ ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆవిడ యొక్క కటాక్షములు మనందరి మీద పడాలి అని అర్చక స్వాములు చక్కగా అమ్మవారిని అలా ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిది లేదు కనుక అలాంటి సీతమ్మను నా తల్లి అని మనం అనుకున్నప్పుడు ఆమె ఏంటో మనకు భక్తి శ్రద్ధలు ఏర్పడతాయని అవతరించాడేమో కానీ అమ్మవారు మాత్రం ఆవిడ అరోనిజ అన్నారు. ఆవిడ ఫలానా జనక మహారాజు తండ్రి అని ఆవిడ అనుకున్నది, కానీ జనక మహారాజుకు స్వయంగా సీతమ్మ వారు కుమార్తె కాదు. అమ్మవారిని చక్కగా దర్శించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద కూడా ఉంటుంది. ఆ సీతమ్మ అరోనిజ అని భూమి ఆవిడ జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞం కోసమని భూమిని దున్నుతుండగా ఆ దున్నడంలో ఆ నాగలి చాలున ఆవిడ దొరికిందిట. అలా లభించింది ఆవిడ. అలా లభించినటువంటి తన ఆమెను ఆ అమ్మవారిని తన కుమార్తెగా భావించి పెంచాడు జనక మహారాజు. ఆ నాగేటి చాలులో దొరికింది కనుక ఆవిడకు సీత అని పేరు పెట్టారు. సీత అంటే నాగలి ఆ గుర్తుగా ఉండేటువంటి ఆ గీతకు సీత అని పేరు, అందుకని ఆవిడకి సీత అని పేరు పెట్టారు. అందుకని ఆవిడ ఎవరు అని అంటే చెప్తున్నారు, భౌమి అంటే భూమి నుండి పుట్టినటువంటిది కనుక ఆమెకి భౌమి అని పేరు. భౌమి భూమి పాపహారి తరుణీం. ఆ తర్వాత ఆమెడ భూదేవి గర్భం నుండి వచ్చింది కనుక భూమి భరాపహారి తరుణి. ఈ భూమికి ఉండేటువంటి భారముగా ఉండేటువంటి రాక్షసులు ఆనాడు ఉన్నారు త్రేతాయుగంలో. రావణాసురుడు, కుంభకర్ణుడు, ఖరదూషణాది అనేక మంది రాక్షస వీరులంతా కూడా ఉన్నారు ఆ రోజుల్లో. వారు ఈ భూమికి భారంగా ఉన్నారు. అటువంటి ఆ భూమి భారాన్ని తొలగించడం కోసమని వచ్చినటువంటి రామచంద్రమూర్తికి భూమి భరాపహారి, భూమికి భారంగా ఉన్నటువంటి ఈ రాక్షసులను సంహరించి ఆ భూమి భారాన్ని తొలగించినటువంటి ఏ రాముడైతే ఉన్నాడో ఆ రామచంద్రమూర్తికి భూమి భరాపహారి తరుణీం, ఆయనకు భార్యగా ఉండేటువంటిది ఆవిడ. కారుణ్య కల్లోలిని. ఆ సీతమ్మ వారు ఎలాంటిది అనంటే కారుణ్యం అనేటువంటిది ఒక గొప్ప నదిగా ఉంటే ఆ నది ఎవరు అనంటే సీతమ్మ వారే. కారుణ్యపు నది ఆవిడ అన్నారు. ఎందుకన్నారటంటే రామచంద్రమూర్తి కరుణాపయోనిధి కదా ఆయన. అంటే కరుణాపయోనిధి అంటే కరుణా సముద్రుడు ఆయన. ఈవిడ కారుణ్య కల్లోలిని అంటే కరుణా నది. ఆయన సముద్రం అయితే ఈవిడ నది. అంటే సముద్రానికి నదులన్నీ భార్యలు అంటారు కదా. రాముడు కరుణా సముద్రుడైతే ఆ కరుణ నది సీతమ్మ వారు రాముడైనటువంటి ఆ సముద్రుణ్ణి వివాహం చేసుకోబోతోంది కనుక కారుణ్య కల్లోలిని అన్నారు. అలాంటి ఆవిడ ఎవరు అనంటే బ్రహ్మాణి గిరిజ రమాది మహితాం. ఆ సీత ఈవిడ కారుణ్య కల్లోలిని అంటే కరుణా నది. ఆయన సముద్రం అయితే ఈవిడ నది. అంటే సముద్రానికి నదులన్నీ భార్యలు అంటారు కదా. రాముడు కరుణా సముద్రుడైతే ఆ కరుణ నది సీతమ్మ వారు రాముడైనటువంటి ఆ సముద్రుణ్ణి వివాహం చేసుకోబోతోంది కనుక కారుణ్య కల్లోలిని అన్నారు. అలాంటి ఆవిడ ఎవరు అనంటే బ్రహ్మాణి గిరిజ రమాది మహితాం. ఆ సీతమ్మ వారిని నిరంతరం బ్రహ్మదేవుని యొక్క భార్య అయినటువంటి శిశువాన్ని సేవించబోతున్నాం. చక్కగా ఆ హారతిని సేవిద్దాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరగణేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శివమాశ్రయామః. ఆవిడ బ్రహ్మాణి గిరిజ. ఆ పార్వతీదేవి కూడా నిరంతరం సీతమ్మ వారిని తలుస్తూ ఉంటుంది. రమాది మహితాం మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి
లక్ష్మీదేవి కూడా ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మ